నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన కేఎస్ లక్ష్మణరావు. జిల్లాలో గొర్రెలకు, మేకలకు మసూజీ టీకాలు వేయటం జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా డైరెక్టర్ వేణుగోపాల్. దివ్యాంగుడిపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గోగున ఆదిశేషు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి ముఖ్య కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్స్, ఎస్పీలతో వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పరీక్షా పేపర్లపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు కోరారు. బాపట్ల పట్టణంలోని అగ్రహారంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 27వ తేదీన జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ కార్మిక సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. 2007లో శాసనమండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆ రోజు చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్తో సహా 7గురు గెలుపొంది పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 18 సంవత్సరాల్లో 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిచాం. ఈ 18 సంవత్సరాలుగా మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, కౌలు రైతులు, రైతాంగం, అంగన్వాడీలు, ఆశాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇలా ఎవరి సమస్య ఉన్నప్పటికీ కూడా మేము స్పష్టంగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశాం. శాసనమండలిలో ఆ సమస్యను లేవనెత్తాం. బయట జరిగే ఉద్యమాలకు కూడా మేము సంపూర్ణంగా మద్దతు ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సాధారణంగా రాజ్యాంగ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఒక 5 సీట్లు గ్రాడ్యుయేట్స్కి, 5 సీట్లు టీచర్లకి కేటాయిస్తారు. ఇంతకుముందు సాంప్రదాయం ఈ సీట్లలో ఈ టీచర్లు, గ్రాడ్యుయేట్లకు సంబంధించిన అభ్యర్థులే పోటీ చేసేవారు. కానీ వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా ఇందులో చొచ్చుకు రావటం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి హక్కు ఉన్నప్పటికీ కూడా కొన్ని సాంప్రదాయాలను కూడా పాటించాల్సిందని మాకు ఉన్నటువంటి అభిప్రాయం. 2 జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటించడం జరిగింది. గత 17-18 ఏళ్ళుగా మేమంతా చేసినటువంటి కృషి వల్ల కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్లు కానీ, నిరుద్యోగులు కానీ పెద్ద ఎత్తున ఆదరణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో గెలుపొందడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నేను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లుగా నమోదైన ఓటర్లందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఖచ్చితంగా మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, ప్రజల గొంతుకుగా, ప్రజల సమస్యలను వినిపించే వాణిగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. 21వ పశుగణన కార్యక్రమం బాపట్ల జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ జిల్లా డైరెక్టర్ వేణుగోపాల్ అన్నారు. బీసీటీ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. జిల్లాలో గొర్రెలకు, మేకలకు మసూచి టీకాలను వేయటం జరుగుతుందని, రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. పశుగణన కార్యక్రమంలో ఇప్పటికే 95.5% పూర్తి చేయబడిందని, ఈ నెల చివరికి పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మార్చి 1 నుండి బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ను వేయటం జరుగుతుందని, 4 నుండి 8 సంవత్సరాల పశువులకు వేయించవచ్చని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. అదేవిధంగా 3 నెలలు నిండిన నాటి నుండి పశువులకు గాలికుంటు సోకకుండా టీకాలు వేయించవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు మన బాపట్ల జిల్లాలో పశుసంవర్ధక శాఖ తరఫున మా 21వ పశుగణన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పశుగణన కార్యక్రమంలో అన్ని పశువులు, నల్ల పశువులు, తెల్ల పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు,
బ్రాయిలర్ కోళ్ళు, అదేవిధంగా లేయర్ కోళ్ళు, తర్వాత బాతులు, మిగతా పశువులకు సంబంధించిన ఎలాంటి పశువులున్న కుక్కలకు కూడా ఈ పశుగణన కార్యక్రమంలో ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రతి రైతు సోదరులు కూడా మా పశుసంవర్ధక శాఖ తరపున వచ్చినటువంటి ఎన్యూమరేటర్లకు మీరు సహకరించి ఈ పశుగణన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ నెలలో అంటే లాస్ట్ జనవరి నుంచి గొర్రెలకు, మేకలకు మసూచి టీకాలు వేయడం జరుగుతుంది. అందువల్ల గొర్రెల రైతులు, మేకల రైతులు ఈ మసూచి టీకాలు వేపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖు, ఈ మార్చి 1వ తారీఖు నుండి బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ అనేది గేదె పేయ దూడలలో 4 నెలల నుంచి 8 నెలల పైబడ్డ పేయ దూడలలో వేయడం జరుగుతుంది. అందువల్ల రైతు సోదరులు సహకరించి మీ పేయ దూడలకు ఈ బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ వేపించుకుంటే అది జీవితాంతం ఈ బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మీ పడ్డ దూడలకు ఈ బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ వేపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 1వ తారీఖు నుండి గేదెలు, ఎద్దులు, ఆవులు వీటన్నిటిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా, ఈ బాపట్ల జిల్లా ప్రజలందరూ కూడా మా పశు వైద్య సిబ్బందికి సహకరించి ఈ గాలికుంటు వ్యాధి టీకాలు మీ అన్ని పశువులకు 3 నెలల పైబడిన పశువులన్నిటికి కూడా వేపించుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ గాలికుంటు టీకాలు వేపించుకొని మీరు ఆర్థికంగా ఈ జబ్బు రాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు సహకరించి మీ పశువులంటే కూడా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రొయ్యల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని గుంటూరు కృష్ణ అవంతి ఫీడ్స్ మార్కెటింగ్ రీజనల్ మేనేజర్ పిఎస్ఎన్ మూర్తి అన్నారు. కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి కళ్యాణ మండపంలో అవంతి ఫీడ్స్ పీవీ ఎంటర్ప్రైజెస్ సంయుక్త ఆధ్వర్యంలో సాంకేతిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టైగర్, వనామీ రొయ్యల మెలకువలు, సీడ్ ఎంపిక, అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవహారాలు, దిగుమతులు, ఎగుమతులు, సీళ్ల వ్యత్యాసాలను గురించి మూర్తి వివరించారు. ఈ కార్యక్రమంలో టాస్ మేనేజర్ ఎన్ నరేంద్రబాబు, రైతులు మంతెన వాసురాజు, నాయుడు, వెంకటనారాయణ, అక్కల రమణారెడ్డి, బిస్వాల్, సూరిబాబు, నాగరాజు, రవి, కృష్ణన్రాజు, సూర్యవంశీ, కృష్ణబాబు, నర్రా శ్రీనివాసరావు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. దీంట్లో మీకు ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంది, మనం ఇచ్చేటువంటి మేత ఎఫిషియెంట్గా పని చేయాలి అంటే మీ చేతిలో మంచి సీడ్ ఉంది, మంచి ఫీడ్ ఉంది, కానీ చెరువుగా లేకపోతే డెఫినెట్గా ఆ చెరువు యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో అందువల్ల మనం 110 రూపాయలు కేజీ మేత వాడుతున్నాం అనుకోండి, దాంట్లో ఎంత కన్వర్షన్ తీసుకురాగలిగితే మనకు అంత ప్రాఫిట్ వస్తుంది. మీకు ఎఫ్సిఆర్ 2కి వెళ్ళింది అనుకోండి, ఎంత లాస్ అవుతుందో మీరు గమనించండి. 1.4లోనే మీరు హార్వెస్ట్ చేశారనుకోండి, 60% మేత ఖర్చులో మీరు సేవ్ చేస్తున్నట్టు. అది అలాగా సేవింగ్ రావాలి అంటే ఇక్కడ ఆక్సిజను ప్లస్ చక్ర మేనేజ్మెంట్ పక్కాగా ఉండాలి. చక్ర మేనేజ్మెంట్ మీరు బాగా చేస్తారు, కానీ ఇందాక నేను చూపించినట్టు కొంచెం పొజిషన్ మార్చుకోండి, అప్పుడు బ్రహ్మాండంగా మ్యాచ్ అయిపోతుంది ఫీల్డ్కి. దీంతో పాటు డిఓ ఎంత ఉండాలి, మినిమం 4 ppm కంటే ఎక్కువగా ఆక్సిజన్ శాతం అనేది చెరువులో ఉండాలి. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు శివారు రెడ్డిపాలెం సెంటర్లో గల శ్రీ 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 హజరత్ బషీర్ బాబా ఆశ్రమంలో 19వ గంధ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బషీర్ బాబా దివ్య సన్నిధి వద్ద బషీర్ బాబా శిష్య బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిట్లవానిపాలెం మండలము సందోలు శివారు రెడ్డిపాలెం సెంటర్లోని శ్రీ బషీర్ బాబా ఆశ్రమం వద్ద 19వ మహోత్సవంను బషీర్ బాబా శిష్య బృందం కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం బాబావారి గంధం తీసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. గంధం తీసి జెండా ఉత్సవాన్ని పకీర్ల సన్నాయి మేళాలతో గ్రామంలో ఉత్సవం జరిపించారు.
అనంతరం 4,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ నుంచి వచ్చిన ఓ భక్తుడు బషీర్ బాబాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మహిమలను గురించి వివరించారు. గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన బషీర్ బాబా గ్రంథ మహోత్సవానికి కుటుంబ సమేతంగా వస్తున్నామని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనుకోకుండా ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్లో జరిగిన దుర్ఘటనలో పరిషా వెంకటేష్ గౌడ్ మృతి చెందడం బాధాకరమని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయం నుండి ఒక విషాదకరమైన వార్త తెలియజేయడం జరుగుతుంది. మన బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గం పిట్లవరపల్లి మండలంలో మరి గౌడుపల్లి అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి సైనికుడు ఎవరైతే పరిషా వెంకట్ అనేటటువంటి ఒక సైనికుడు మరి అకాల మరణం చెందడం జరిగింది. చాలా బాధాకరం. మరి పరిషా వెంకట్ గారు రాజస్థాన్లో ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ, అంటే యుద్ధ విన్యాసం, ఒక రకంగా యుద్ధ విన్యాసాలు చేసేటటువంటి క్రమంలో మరి మిస్ఫైర్ అవటం వలన మరి పరిషా వెంకట్ గారు మరణించడం చాలా బాధాకరం. మరి పిట్టలవారిపాలెం గౌడుపాలెం చెందినటువంటి పరిషా శ్రీనివాసరావు గారు శివపార్వతిల పెద్ద కుమారుడైనటువంటి పరిషా వెంకట్ గారు, మరి పరిషా శ్రీనివాసరావు శివపార్వతి గారులకు 2 కుమారులు మరి జన్మిస్తే 2 కుమారులను కూడా దేశ సేవకు పంపించడం చాలా గర్వకారణం. మరి అలాంటి కుటుంబంలో దేశ సేవకి మరి ప్రాధాన్యతనిస్తూ ఉన్న 2 కుమారులను కూడా దేశ సేవకు పంపించుకున్న క్రమంలో ఒక కుమారుడు మరి వీరోచితంగా యుద్ధ విన్యాసాలు చేస్తూ చనిపోవటం చాలా బాధాకరం. మరి వారి పార్థివ దేహం ఇంకా స్వస్థానానికి రాలేదు. దాని గురించి మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మరి అధికారులతోనూ మరి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఆర్ఎస్పీ అధికారులతో కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులతో మరి అక్కడ ఉన్నటువంటి కమాండింగ్ ఆఫీసర్లతో మరి మాట్లాడటం జరుగుతుంది ఎప్పటికప్పుడు. వారి పార్థివ దేహం రేపు ఉదయానికి మరి పిట్లవారిపాలెం చేరుకోవచ్చు. అలాంటి సైనికుడు అమరుడు అవటం చాలా బాధాకరం. దేశ సేవలో ప్రాణాలు అర్పించినటువంటి పరిషా వెంకట గారి మరి అంతిమయాత్రలో అభిమానులందరూ కూడా, దేశాన్ని ప్రేమించేటటువంటి దేశ ప్రేమికులందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, మా బాపట్ల జిల్లా మాజీ సైనికులుగా వెళ్ళి మేమందరం అక్కడ ఉంటాము. మా వంతుగా మేము వారికి ఘనమైన నివాళులు అర్పించుకునే కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ, పరిషా వెంకట గారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి కూడా ఆ భగవంతుడిని కోరుకుంటూ, కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర స్వామి శివాలయం ఆవరణలో రావి చెట్టుతో పాటు కలిసి ఉన్న వేప చెట్టుకు పాలు కారుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన భక్తులు శివస్వాములు వేప చెట్టును తిలకించి పూజలు చేస్తున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా వేప చెట్టుకు పాలు కారుతున్నట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. మన దేవస్థానం కాడ శివాలయం దగ్గర రాగి చెట్టు, వేప చెట్టు కలిసి ఉండా కాడ పాలు 12 గంటల కాంచి పాలు వస్తున్నాయి స్వామి. వేప చెట్టుకి వేప మాను. మీరు ఈ తెలుసుకునే సంగతులు ఎక్కడ వచ్చి చూస్తానికి అందరూ రావచ్చు అని కోరుకుంటున్నాం. మరి
2016 హక్కు చట్టం సెక్షన్ 92 ప్రకారం దివ్యాంగుడిపైన దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేసి అమలు చేయాలని జనసేన నాయకులు గోకర ఆదిశేషు డిమాండ్ చేశారు. పట్నంలోని ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రేపల్లి పట్టణంలోనే మరి 25వ వార్డులో మరి మునిపల్లి సుబ్బయ్య తన కుమారుడు ఇద్దరు కూడా సుబాని అనే దివ్యాంగుడు తండ్రి పైన తల్లి పైన దాడి చేస్తూ ఉంటే దివ్యాంగుడైన సుబాని వెళ్ళి మా ఒక తల్లిని తండ్రిని ఎందుకు దాడి చేస్తున్నావు అని చెప్పి వెళ్తే ఏందిరా కుంటినా కొడక అని చెప్పి వాడి మీద వచ్చి దివ్యాంగుడు కొట్టడం జరిగింది. దీని మీద మరి రేపల్లె పట్టణ ఎస్ఐ గారు కానీ అదేవిధంగా సిఏ గారు కానీ మరి డిఎస్పీ గారు కూడా దీని మీద ఆలోచన చేయాలి. దివ్యాంగుడిని కొట్టి తిట్టినా కూడా మీ ఒక దివ్యాంగుల కేసు, ఈ దివ్యాంగుడిని కొట్టినా తిట్టినా మీరు ఏం చేయలేరని చెప్పి అని వారిద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారంట. సుబ్బయ్య గారు కొడుకు వారి మీద దివ్యాంగుల 2016 హక్కుల చట్టం సెక్షన్ 92 ప్రకారం వాళ్ళ కేసు కట్టాలి. కేసు కట్టి వారిని శిక్షించాలని చెప్పి కూడా మరి రేపల్లె పట్టణ ఎస్ఐ గారికి, సిఏ గారికి, మరి డిఎస్పీ గారిని కూడా మరీ కోరుతూ ఉన్నాం. దివ్యాంగుల పైన మీరు పెద్ద మనసు చేసుకొని మా ఒక కేసు కట్టి వారి సుబ్బయ్య గారిని కానీ వారి యొక్క కుమారుడి పైన కానీ కేసు కట్టి వారిని శిక్షించాలని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన కెఎస్ లక్ష్మణరావు. జిల్లాలో గొర్రెలకు, మేకలకు మసూజీ టీకాలు వేయటం జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా డైరెక్టర్ వేణుగోపాల్. దివ్యాంగుడిపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గోగున ఆదిశేషు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.